హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యర్న్ ప్యాషన్. ఈరోజు మరొక అందమైన క్రోచెట్ ఐటెంతో మీ ముందుకు వచ్చేసాను. అమ్మాయిలు తలలో పెట్టుకోవడానికి బ్యూటిఫుల్ అయిన హెయిర్ క్లిప్స్ ఎలా తయారు చేయాలో ఈరోజు మనము ఈ వీడియోలో చూద్దాము. దీనికోసము ఎప్పటిలాగానే మనము 3 కలర్స్ యార్న్ తీసుకుంటున్నాము. ఇది వైట్ కలర్ బేస్ కోసము, ఇంకా ఫ్లవర్స్ కోసము రెడ్ కలర్, ఇంకా లీవ్స్ దానికోసము గ్రీన్ కలర్, ఇంకా ఒక క్రోచెట్ హుక్, సిజర్స్ అండ్ హెయిర్ క్లిప్స్ మనం ఈ ప్లెయిన్ బోరింగ్ హెయిర్ క్లిప్స్ పెట్టుకుంటూ ఉన్నాం కదా ఇన్ని రోజుల నుండి. ఇప్పుడు దీనిని మనము ఒక బ్యూటిఫుల్గా క్రోచెట్ చేసుకుందాం పదండి. ముందుగా మనము చిన్న చిన్న ఫ్లవర్స్ తయారు చేద్దాము. రెడ్ కలర్ యార్న్ తీసుకున్నాను నేను. స్లిప్ నాట్ వేసుకుని ఫౌండేషన్ చైన్తో స్టార్ట్ చేద్దాము. మనము చైన్స్ వేస్తాము. 4 చైన్స్ వేసిన తర్వాత ఇన్కంప్లీట్ డబుల్ క్రోచెట్ అని నేర్చుకున్నాం కదా, అంటే మనము డబుల్ క్రోచెట్ వేసినట్లే స్టార్ట్ చేస్తాము. ఒక్కసారి యార్న్ ఓవర్ చేసిన తర్వాత లూప్ని హుక్ పైన అట్లానే హోల్డ్ చేసి మళ్ళీ ఇంకొక డబుల్ క్రోచెట్ కోసం స్టార్ట్ చేసేస్తాము. అలాగా 5 టైమ్స్ చేసాము అంటే మనము హుక్ పైన 6 లూప్స్ అనేవి మిగులుతాయి. సో ఈ 6 లూప్స్లో నుండి ఎట్ ఏ టైం ఒకేసారి మనము యార్న్ ఓవర్ చేసి హుక్ని బయటకు తీసాము అంటే అది ఒక కంప్లీట్ డబుల్ క్రోచెట్ లాగా అవుతుంది. కానీ కింద మాత్రము 5 టైమ్స్ ఇన్కంప్లీట్ డబుల్ క్రోచెట్స్ వస్తాయి. అంటే ఇది ఒక మొగ్గలాగా తయారవుతుంది అనమాట. దీనిని టెయిల్ ఎండ్ ఇంకా వర్కింగ్ ఎండ్ 2 కట్ చేసినవి వెనక్కి తిప్పి బ్యాక్ సైడ్ మనము గట్టిగా 2 ముళ్ళు వేసుకున్నాము అంటే ఇది ఒక బడ్ లాగా తయారవుతుంది అనమాట. ఇలాంటివే ఒక్క క్లిప్ కోసము మనము 2 ఈ ఫ్లవర్ బడ్స్ అనేవి మొగ్గల్లాగా మనము తయారు చేద్దాము. మరలా ఒక్కసారి స్లోగా చూపిస్తాను రండి. ఫస్ట్ స్లిప్ నాట్ వేసుకుంటాము, 4 చైన్స్ వేస్తాము, యార్న్ ఓవర్ చేసి ఫస్ట్ వేసిన చైన్లో నుండి మనము హుక్ని ఇన్సర్ట్ చేస్తాము. యార్న్ ఓవర్ చేసి ఒక్కసారి బయటకు తీస్తాము కదా, ఇప్పుడు యార్న్ ఓవర్ చేసి రెండోసారి బయటకు తీస్తే డబుల్ క్రోచెట్ అవుతుంది. కానీ ఇక్కడ ఆగిపోయి మనము మళ్ళీ రెండవ డబుల్ క్రోచెట్ కోసం స్టార్ట్ చేసేస్తాము. అప్పుడు ఏమవుతుంది, అది ఇన్కంప్లీట్ డబుల్ క్రోచెట్ అవుతుంది అనమాట. ఇదే రకంగా మళ్ళీ ఇంకొక డబుల్ క్రోచెట్ కోసం స్టార్ట్ చేసి ఒక్కసారి యార్న్ ఓవర్ చేసి హుక్ని బయటకు తీస్తాము. అప్పుడు హుక్ పైన 3 లూప్స్ మిగులుతాయి. అలా ప్రతిసారి ఒక డబుల్ క్రోచెట్ స్టార్ట్ చేసి హాఫ్ వరకు చేసిన తర్వాత ఆగిపోయి మళ్ళీ ఇంకొక డబుల్ క్రోచెట్. ఈ రకంగా 5 టైమ్స్ మనం చేసాము అంటే హుక్ పైన 6 లూప్స్ మిగులుతాయి. ఇప్పుడు యార్న్ ఓవర్ చేసి బయటకు తీస్తే అది కంప్లీట్ డబుల్ క్రోచెట్ అనమాట. సో మీకు అర్థమవడం కోసమని 2 సార్లు చూపించాను. ఇలా మనము ఒక ఫ్లవర్ బడ్ మొగ్గలాగా మనము తయారు చేస్తాము. సో 2 రెడీ అయినాయి కదా, 2 క్లిప్పుల కోసం చేస్తున్నాం కాబట్టి మనము 4 ఈ మొగ్గల్ని మనము తయారు చేయాల్సి ఉంటుంది. అంటే ఒక క్లిప్కి 2, ఇంకొక క్లిప్కి 2, మొత్తము 4 ఇలా రెడీ చేసి పక్కకు పెట్టుకోండి. మనము వైట్ కలర్ యార్న్ తీసుకుని క్లిప్ పైన బేస్ కోసము మనము ఒక స్ట్రైట్ పీస్ అనే దాన్ని తయారు చేద్దాము. దీనికోసం కూడా స్లిప్ నాట్ వేసుకుని ఒక 10 చైన్స్ వేద్దాము. ఫస్ట్ ఫౌండేషన్ చైన్స్ ఒక 10 చైన్స్ వేద్దాము. అంటే మీ క్లిప్ సైజుని బట్టి ఇవి కొంచెం చిన్న క్లిప్ ఉంది అంటే 8 చైన్స్, లేదంటే కొంచెం పెద్దగా క్లిప్ ఉంది 12 చైన్స్, అలా మన క్లిప్ సైజుని బట్టి మనము చైన్స్ అనేది డిసైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే 10 చైన్స్ వేసాను. 10 చైన్స్ వేసిన తర్వాత మరొక చైన్ అంటే 11th వన్ వేసి అది ఫస్ట్ దాన్ని లీవ్ చేసి మనము 10th చైన్ నుండి వెనక్కి తిరిగి మనము సింగిల్ స్టిచ్ వేసుకుంటూ వస్తామన్నమాట. ఫస్ట్ మనం బేసిక్ క్లాసెస్లో నేర్చుకున్నాం కదా, ఒక చైన్ వేసిన తర్వాత సింగిల్ స్టిచ్ ఎలా వెనక్కి వేసుకుంటూ రావాలి అని. సో అలా అనమాట వెనక్కి వేసుకుంటూ ఇలా మొత్తం 10 చైన్స్కి 10 సింగిల్ స్టిచ్ వేసుకుంటూ వస్తాము. ఇప్పుడు ఫస్ట్ చైన్లో మనము టర్న్ తిరగాలన్నమాట. టర్న్ తిరగడం కోసము ఒకే చైన్లో 3 సార్లు మనము సింగిల్ స్టిచ్ అనేది వేస్తాము. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఫస్ట్ ఉన్న చైన్కి చుట్టూ రౌండ్గా మనము అంటే ఓవల్ షేప్లో కుట్టుకుంటూ వస్తాం. ఇలానే మరలా 10 చైన్స్కి కూడా సెకండ్ సైడ్ కూడా 10 సింగిల్ స్టిచ్ మనము స్టిచెస్ వేసుకుంటూ చివరికి వచ్చేస్తాము. సో అప్పుడు ఫౌండేషన్ చైన్కి అటు సైడు ఇటు సైడు మొత్తము సింగిల్ స్టిచ్
వచ్చినాయి అనమాట. ఇప్పుడు మనము ఒక రౌండ్ కంప్లీట్ అయింది కదా, కంప్లీట్ అయినప్పుడు ఫస్ట్ మనం ఒక చైన్ మధ్యలో లీవ్ చేసాం కదా ఏమి కుట్టకుండా, దానిలో మరలా 3 సింగిల్ క్రోచెట్ వేసాము అంటే మనకి ఇది రౌండ్ అనేది ఫ్రీగా అంటే వెడల్పు పెరుగుతుంది కదా మనం సెకండ్ రౌండ్ వేస్తున్నప్పుడు. సో అందుకని మనము 3 సింగిల్ స్టిచ్ ఎక్స్ట్రాగా వేస్తామన్నమాట. యాక్చువల్లీ స్ట్రైట్ లైన్లో అయితే 10 చైన్స్ ఉంటే 10 చైన్స్ వేస్తాము, 10 సింగిల్ క్రోచెట్ వేస్తాం కదా. అలా కాకుండా ఇక్కడ టర్న్ తిరగడం కోసము మనము 3 సింగిల్ క్రోచెట్ అనేవి ఎక్స్ట్రాగా వేస్తున్నాం అనమాట. ఇదే రకంగా ఈ బోత్ సైడ్స్ కూడా 2 సైడ్స్ మనము 3 రోస్ వచ్చేలాగా ఫుల్ రౌండ్ కంప్లీట్ అయ్యేలాగా సింగిల్ క్రోచెట్ అనేది కుట్టుకుంటూ వస్తాము. జస్ట్ కార్నర్స్కి వచ్చినప్పుడు మాత్రము 3 ఎక్స్ట్రాగా ఎవ్రీ కార్నర్లో 3 సింగిల్ స్టిచ్ అనేది ఎక్కువగా కుడతామన్నమాట. దీనికోసము నేను ఒక ప్యాటర్న్ డ్రాయింగ్ అనేది కలెక్ట్ చేశాను, దానిని మీకు పోస్ట్ చేస్తాను. ఒక్కసారి అక్కడ పాజ్ పెట్టుకుని మీరు దాన్ని అబ్జర్వ్ చేయండి. ఎక్కడ మనము ఎక్స్ట్రాగా కుడుతున్నాం అంటే ఇంక్రీజ్ చేయాలన్నమాట. దీనిని నెంబర్ కౌంట్ అనేది రో పెరుగుతున్న కొద్దీ ఇంక్రీజ్ చేస్తాం. మనము రౌండ్ సర్కిల్ కుడుతున్నప్పుడు ఇంక్రీజ్ చేయడం ఎలా నేర్చుకున్నాము, అలా మనము దీనిని రోని ఇంక్రీజ్ చేస్తామన్నమాట. ఇలానే సెకండ్ రో కూడా స్టార్ట్ చేసి మరలా మనము స్ట్రైట్ సింగిల్ స్టిచ్ ఉన్న దగ్గర స్ట్రైట్గా ఒక సింగిల్ స్టిచ్ చొప్పున కుట్టుకుంటూ వస్తాము. మరలా కార్నర్స్కి వచ్చినప్పుడు 3 సింగిల్ స్టిచ్ వేసాం కదా, సో ఒక సింగిల్ స్టిచ్లో ఒక ఎక్స్ట్రా సింగిల్ స్టిచ్ ఇంక్రీజ్ చేస్తాము. మిడిల్ సింగిల్ స్టిచ్లో ఒకటే వేస్తాము. మూడో సింగిల్ స్టిచ్ వేసినప్పుడు మరలా ఇంక్రీజ్ చేసి 2 సింగిల్ స్టిచ్ వేస్తాము. ఒకే సింగిల్ స్టిచ్లో 2 చైన్స్ వేస్తాం. అలా మనకి రౌండ్ అనేది పెరుగుతుందన్నమాట. చూడండి, ఈ డ్రాయింగ్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇలా మనము రోస్ పెంచుకుంటూ కార్నర్స్లో ఇంక్రీజ్ చేసుకుంటూ వెడల్పు పెరుగుతుంది. సో మనకి ఎంత కావాలంటే అంటే మన క్లిప్ని కవర్ చేయడానికి ఎన్ని రోస్ కావాలి, 3 రోసా 4 రోసా ఇట్లా మనం చూసుకుని రోస్ పెంచుకుంటూ క్లిప్ సైజ్కి కావాల్సినంత మనము దీన్ని రెడీ చేస్తామన్నమాట. నేనైతే 3 రోస్ వేసాను. ఓకే, మనం ఇంతవరకు సరిపోతుంది అనుకున్నప్పుడు లాస్ట్ ఒక్కటి మాత్రము సింగిల్ స్టిచ్ వేయకుండా స్లిప్ స్టిచ్ వేయాలి. అంటే మనకి హైట్ అనేది తగ్గిపోయి దాంట్లో కలిసిపోయేలాగా స్లిప్ స్టిచ్ వేస్తామన్నమాట. వేసి మనము బ్యాక్ సైడ్ యార్నిని సెక్యూర్ చేసి ముడి వేసేసాము అంటే అది ఒక సింగిల్ స్టిచ్ అయితే హైట్ లాగా కనిపిస్తుంది, డిఫరెంట్ హైట్ లాగా కనిపిస్తుంది. ఇలా స్లిప్ స్టిచ్ వేయడం వల్ల మనకి హైట్ అనేది కలిసిపోతుంది అనమాట, దానిలో కలిసిపోయి ఈవెన్గా తయారైపోతుంది. సో ఇట్లా మనము ఈ బేస్ క్లిప్కి పేస్ట్ చేయడం కోసము బేస్ అనేది రెడీ చేస్తాము. సో మనం 2 క్లిప్స్ చేస్తున్నాం కదా, ఇప్పుడు 2 క్లిప్స్ కోసము ఇలాంటివి 2 పీసెస్ మనము రెడీ చేస్తామన్నమాట. ఇప్పుడు గ్రీన్ కలర్ యార్న్ ఒక నార్మల్ మనం స్టిచ్చింగ్ చేసే నీడిల్కి యార్న్ని ఎక్కించుకొని ఇలా మనం ఈ చివరి నుండి ఆ చివరికి ఇట్లా కుట్టడం వల్ల కొమ్మల్లాగా వస్తుంది అనమాట. సో ఇలా 3 టైమ్స్ కింద మాత్రము ఒకటే దగ్గర స్టార్ట్ చేస్తాము. 3 లైన్స్ కూడా ఒకే దగ్గర స్టార్ట్ చేస్తూ పైకి వచ్చేసరికి 3 డిఫరెంట్ కొమ్మలలాగా 3 సైడ్స్కి మనము ఇలాగా స్టిచ్ చేస్తామన్నమాట. స్టిచ్ చేసి దీన్ని బ్యాక్ సైడ్ తిప్పి మనము ముడి వేసేసాము అంటే 3 కొమ్మలు ఉన్నట్లుగా కనిపిస్తుంది అనమాట. ఇలా మనము యార్న్ని బ్యాక్ సైడ్ ముడి వేసేస్తాము. ఇప్పుడు ఫస్ట్ ఉన్న పెద్ద కొమ్మ దగ్గర ఒక పువ్వు మనం మొగ్గలు తయారు చేసాం కదా ఫస్ట్లో, దానిని మరలా ఈ ఎడ్జెస్ మనము కొంచెం ఎక్కువగా ఉంచి కట్ చేసుకున్నాం కదా, సో దానితో దీనికి అటాచ్ చేసి బ్యాక్ సైడ్లో ముడి వేసేస్తాము. సో చూడండి నేను ఎలా చేస్తున్నానో అలానే చేయండి. దీన్ని గమ్తో కూడా మనం గ్లూ గన్ ఉంటుంది కదా, గ్లూ గన్తో కూడా దీనిని స్టిక్ చేసుకోవచ్చు. సో ఇలా ముడి వేసిన తర్వాత యార్న్ అంతా కట్ చేసేసి ఎడ్జెస్ అంతా నీట్గా కట్ చేసేసి ట్రిమ్ చేసేసుకోవాలి. ఇలానే రెండవ కొమ్మకి ఇంకొక ముగ్గ, ఇంకొక కొమ్మ ఖాళీగా వదిలేస్తాము. సో ఇలా మనము చేయడం వల్ల ఒక అందమైన చిన్న ఒక కొమ్మలాగా పువ్వులు విరబూసిన ఒక చిన్న కొమ్మలాగా తయారైంది. చూసారా ఎంత బాగుంది కదా. ఇప్పుడు గ్లూ గన్తో దీనిని మనము క్లిప్ మీద గమ్తో పేస్ట్ చేద్దాము.
చూసారా ఎంత ఈజీగా చాలా సింపుల్ స్టిచెస్తోనే మనము ఈ బ్యూటిఫుల్ అయిన హెయిర్ యాక్సెసరీస్ క్లిప్స్ని మనము తయారు చేసుకున్నాము. ఇదే ఇంకా మీకు ఇష్టమైన డ్రెస్ మ్యాచింగ్ కలర్స్తో కూడా చేసుకోవచ్చు. ఇలానే మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.